విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను వెంటనే కన్వర్షన్ చేయాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల ఐక్యవేదిక రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టిజన్ కార్మికులు సమస్యలపై సమ్మె చేస్తుంటే అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ అనేక వాగ్దానాలు చేసి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సిద్దిపేట విద్యుత్ భవనం వద్ద నిర్వహిస్తున్న నిరాహార దీక్షలు 5వ రోజు కొనసాగాయి. ఈ దీక్షలో ఐక్యవేదిక నాయకులు పాల్గొని విద్యుత్ ఆర్టిజన్ కార్మికులకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఆర్టిజన్ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టిజన్ కార్మికులు సమస్యలపై సమ్మె చేస్తుంటే అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ అనేక వాగ్దానాలు చేసి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు సరిత, విష్ణు, కనకరాజు పాల్గొన్నారు. టీవీఏసీ జేఏసీ రాష్ట్ర కమిటీలో పిలుపులో భాగంగా సిద్దిపేట విద్యుత్ భవన్ ముందు ఆర్టిజన్ ఉద్యోగులందరము రిలే నిరాహార దీక్షలు 5వ రోజు చేస్తూ ఉన్నాం. దీని ముఖ్య ఉద్దేశము విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్నటువంటి 23,667 మందిని గత ప్రభుత్వం పర్మనెంట్ చేస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పర్మనెంట్ కాలేదు. విద్యా అర్హతలను బట్టి మా అందరినీ కూడా వివిధ పోస్టులలో కన్వర్షన్ చేయాలని ఈ రిలే నిరాహార దీక్షలు శాంతియుత నిరసన కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వానికి, యాజమాన్యానికి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికే మా ఆర్టిజన్ ఉద్యోగులందరూ కూడా ఇంజనీరింగ్ చదివి డిప్లొమా చేసి, ఐటీఐ చేసి, డిగ్రీలు చేసి ఉన్నాము. 20 సంవత్సరాల నుంచి ఈ విద్యుత్ సంస్థలలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా, అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా, ఆర్టిజన్ ఉద్యోగులుగా పనిచేస్తూ ఉన్నాం. పోస్టులు కూడా ఇస్తలేరు, చదువు తగ్గట్టు పోస్టులు కూడా ఇస్తలేరు. ఎంత చదివినా, బీకామ్ చేసినా, డిగ్రీ చేసినా, డిప్లొమా చేసినా, ఏది చేసినా కూడా అదే గ్రేడ్ 4 ఇస్తున్నారు. మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మాకు 10,000, 11,000 ఇట్లా అంటే మాకు చాలా ఇంట్లో కుటుంబాన్ని పోషించుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మాకు చదువులకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలను చదివించుకోవడానికి మా ఇంట్లో కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా ఆర్టిజన్గా చేస్తున్నా కూడా, ఆర్టిజన్ కాకముందు కూడా చేయబట్టి చాలా రోజులు అవుతుంది. మాకు అయినా కూడా ఇంతే 10-15 వేల సాలరీతో మేము బతకలేకపోతున్నాము. మాకు చాలా ఇబ్బంది ఉంది. మాకు బతకాలంటే చాలా ఇబ్బందిగా ఉంది.